హల్లెలూయా! మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంట్ డేస్‌లో 22వ రోజుకి మనము వచ్చి ఉన్నాం. ఈరోజు మనము మరొక దేవుని లక్షణాన్ని ధ్యానిద్దాం. ఈ యొక్క లక్షణాన్ని మనము బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని గనుక మనం గమనించినట్లయితే, దేవునికి సమస్తము సాధ్యమే అని ఉంటుంది. ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్నిటి మీద అధికారం ఉంది. సంపూర్ణ అధికారం ఉంది. ఆయనకి అసాధ్యమైనది ఏదియూ లేదన్నమాట. కాబట్టి మనము ఆ యొక్క దేవుని యొక్క లక్షణాన్ని ఈ లెంట్ డేస్‌లో మనము ధ్యానించాలి. అసాధ్యము అంటే ఏంటి అంటే, ఏదైనా సాధ్యమే. ఎక్కడి నుంచి సాధ్యము అంటే, చిన్న పిల్లవాడు మొదలుకొని పండు ముసలి వాళ్ళ వరకు, అంటే ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్క సమస్యను తీసివేయగల సమర్థుడు. ఆయనకి సమస్తము సాధ్యమే అన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లలు యేసయ్య దగ్గరికి వచ్చి స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్తే యేసయ్య ఆ ప్రాబ్లాన్ని తీసేస్తాడు. యవనస్తులు వాళ్ళ యొక్క చదువు గురించి, లేకపోతే వాళ్ళకున్న ఆ యొక్క వాళ్ళ క్యారెక్టర్స్ గురించి వాళ్ళ దేవునికి చెప్తే ఆ యొక్క యవనస్తుల యొక్క హృదయాల్ని దేవుడు మార్చగలడు. ఆ సమస్యను తీర్చగలడు. అదేవిధంగా కుటుంబంలో ఉన్న వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తీసివేసే దేవుడు. అదేవిధంగా వ్యాపారంలో ఉన్నవాళ్ళు, బిజినెస్‌లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకా ఎక్కడైనా సరే ఉద్యోగాలు ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క పనుల గురించి ప్రార్థన చేస్తే అక్కడ కూడా వాళ్ళ యొక్క ప్రతి పరిస్థితిని చక్కదిద్దే దేవుడు. అదేవిధంగా ఫార్మర్స్, అదేవిధంగా ఎవరైనా కావచ్చు. మన దేశం కావచ్చు, మన దేశ పౌరులు కావచ్చు, లేకపోతే మన దేశ సైన్యం కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు. సో ఎవరు ఎటువంటి సమస్య అయినా సరే దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్య నా పరిస్థితి ఇది, నన్ను ఇందులో నుంచి బయటికి తీసుకురా, నాకు కృప చూపించు అన్నప్పుడు తప్పకుండా ఆయన సహాయం చేసి మనల్ని కాపాడే దేవుడు. అరే ఇదొక్కటి నేను చేస్తాను, ఇది చెయ్యను అని చెప్పే దేవుడు కాదు. నేను ఇదిగో యవనస్తులకే దేవుడిని, కుటుంబం ఉన్న వాళ్ళకి దేవుడిని కాదని చెప్పే దేవుడు కాదు. ఈ లోకంలో సమస్త భూమండలంలో ఉన్న ప్రతి మానవాళికి, ప్రతి ఒక్క భూజంతువుకు, లేకపోతే సృష్టిలో ఉన్న ప్రతి వాటిని పట్ల దేవునికి అన్నీ సాధ్యమే. ఈ లోకంలో ఉన్న, ఈ ప్రపంచంలో ఉన్న, మహాకాశంలో ఉన్న, భూమి కిందలో ఉన్న, లేకపోతే సముద్రము అగాధంలో ఉన్న, ఎక్కడున్నా సరే దేవునికి సమస్తము సాధ్యమే. సో ఎలా సాధ్యము? యేసయ్య ఇలా మనలాగా చదువుకున్నాడా? లేకపోతే మనలాగా ఆర్మీలో చేరాడా? లేకపోతే మనలాగా నేవీలో జాయిన్ అయ్యాడంటే కాదు. సమస్తాన్ని చేసింది ఆయనే కదా! కాబట్టి ఆయనకి సమస్తము సాధ్యమే. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరిని కలపడానికి మనుషుల వల్ల కాదు గానీ దేవుని వల్ల సాధ్యమే. ఒక 2 దేశాలు యుద్ధం చేసుకుంటున్నప్పుడు ఆ 2 దేశాల మధ్యలో సమాధానాన్ని చేకూర్చాల్సింది దేవుడే. ఎవరి వల్ల కాదు. దేవునికి ప్రార్థన చేస్తే, యేసయ్యకి చెప్తే ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తాడు. ఒకవేళ కుటుంబంలో భార్యాభర్తలు గనక కొట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆ యొక్క సమన్వయాన్ని, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ గొడవను తీసివేసి వాళ్ళని ఐక్యపరిచేది ఎవరు అంటే యేసయ్యకే సాధ్యమవుతుంది. మనము మూడో వ్యక్తిగా మనం ఎవరి దగ్గరికెళ్ళినా సరే వాళ్ళు మన ప్రాబ్లమ్స్ వింటారు. తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ మనల్ని ఏ విధంగా ఉంటుందంటే వేరేగా ఉంటుంది. కానీ వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ తీర్చలేరు గానీ యేసయ్య మాత్రము తీర్చగలడు. అది చిన్నపిల్లల ఫ్రెండ్‌షిప్ విషయంలో గావచ్చు, యవ్వనస్తుల ఫ్రెండ్‌షిప్ విషయంలో గావచ్చు. ఒకవేళ యవ్వనస్తులు దేనికైనా బానిసలైపోయి మత్తు పానీయాలకు, లేకపోతే డ్రగ్స్‌కి, లేకపోతే మరొక దానికి అసభ్యకరమైన వాటికి బానిసైపోతే విడిపించడము ఎవరి వల్ల కాదు గానీ యేసయ్య దగ్గరకొచ్చి, యేసయ్య నన్ను రక్షించనప్పుడు ఆయన రక్షించగలడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకి దేవుడు సాధ్యపరిచే దేవుడు.
ఎప్పుడైతే మానవుడు నాకు ఇది అసాధ్యం అన్నప్పుడు ఇది సాధ్యమైన దేవుడు మనకి చెప్పే దేవుడు యేసయ్య. కాబట్టి ఈ లెంట్ డేస్‌లో ఆయనకున్న ఈ యొక్క లక్షణాన్ని మనం ధ్యానించుకుంటూ ఎంతగా ఆయన సాధ్యపరిచే దేవుడు. చూడండి, పిల్లవాడిని మొదలుకొని, చిన్న పిల్లవాడు పుట్టినది, తల్లి గర్భాన పుట్టినది మొదలుకొని పండి పండు ముసలి వరకు, అంతవరకు ఆయన మనల్ని చూచి, మనం గనుక దేవుని దగ్గరికి వచ్చి అడిగితే దేవుడు మనకి సాధ్యపరిచే దేవుడు. చాలామంది ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మంచి డెలివరీ కావాలని ప్రార్థన చేస్తాడు. మంచి డెలివరీని ఇస్తాడు దేవుడు. అదేవిధంగా ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు క్షేమాన్ని దయచేయమన్నప్పుడు దేవుడు క్షేమాన్ని దయచేస్తాడు. ఇలా ఇంకా ఎన్నేం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రపంచంలో ప్రతి సన్నివేశానికి దేవుడు సాధ్యపరిచే దేవుడు. నాకు ఇది అసాధ్యం యేసయ్య అన్న ప్రతిసారి నేనున్నా సాధ్యపరుస్తా అన్న దేవుడు మన యేసయ్య. కాబట్టి ఇవన్నీ మనం ఈ లెంట్ డేస్‌లో ఈ యొక్క ప్రతి లక్షణాన్ని మనం ధ్యానించుకుంటూ మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుని ఎంతగానో స్తుతిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.